వెల్కమ్ టు అవర్ అకాడమీ. ఈరోజు ఆర్టికల్ వచ్చేసి ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్. ఇదే ప్రాజెక్ట్ని ఏమని పిలుస్తాం అంటే అటల్ సేతు బ్రిడ్జ్ అని కూడా పిలుస్తాం అన్నట్టు. ఈ బ్రిడ్జ్ ఎక్కడ ఉంది అంటే మహారాష్ట్రలో ఉందన్నట్టు. ఒకసారి ఈ ప్రాజెక్ట్ గురించి గమనిస్తే మనకి 1963లో వచ్చేసి ప్రపోజ్ చేశారు అన్నట్టు. 2006లో వచ్చేసి ఫస్ట్ ప్లాన్ చేశారు అన్నట్టు. అండ్ ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ రాలే అన్నట్టు. సో ఎప్పుడు వచ్చింది క్లియరెన్స్ అంటే 2015లో వచ్చేసి గ్రీన్ క్లియరెన్స్ రిసీవ్ అయింది అన్నట్టు. అండ్ వర్క్ ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే మార్చ్ 2018లో వచ్చేసి బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు అన్నట్టు. అండ్ ఎప్పుడు కంప్లీట్ అయింది అంటే సో డిసెంబర్ 2023లో వచ్చేసి ఈ బ్రిడ్జ్ కంప్లీషన్ అయిపోయింది అన్నట్టు. అయితే ఈ బ్రిడ్జ్ ఒకసారి మనం గమనిస్తే ఈ మెయిన్ ఎయిమ్ వచ్చేసి ఏంటి అంటే ఈ అటల్ సేతు బ్రిడ్జ్ మెయిన్ వచ్చేసి ఏంటంటే ముంబైకి నావి ముంబైకి మధ్యలో కనెక్టివిటీ కోసం ఈ అటల్ సేతు పర్పస్ అన్నట్టు, రైట్. అయితే ముంబైలో వచ్చేసి ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే సెవరీలో స్టార్ట్ అవుతుంది. అండ్ ఎండ్ ఎక్కడ అవుతుంది ఈ ప్రాజెక్ట్ అంటే సో ఇయర్ నవశివ దగ్గర ఎండ్ అవుతుంది అన్నట్టు. సో ఈ ప్రాజెక్ట్కి వచ్చేసి టోటల్ కాస్ట్ ఎంత ఉంది అంటే ఎస్టిమేటెడ్ కాస్ట్ వచ్చేసిందంటే 14,712 crores అన్నట్టు, రైట్. బట్ ఫైనల్ కాస్ట్ ఎంత అయింది అంటే 15,843 crores అయింది అన్నట్టు. మరి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి స్టేట్ గవర్నమెంట్ భరించిందా, సెంట్రల్ గవర్నమెంట్ భరించిందా, లేదా ఏమైనా ఫారెన్ కంట్రీ ఏమైనా భరించిందా అంటే సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఫైనాన్సింగ్ వచ్చేసి టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్లో వచ్చేసి ఏంటంటే జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ వచ్చేసి మనకి సో 80% సో భరించింది అన్నట్టు. అండ్ రిమైనింగ్ 20% వచ్చేసి ఏంటంటే స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి భరించిన అన్నట్టు మనకు తెలుస్తుంది అన్నట్టు. అయితే ఈ బ్రిడ్జ్ లెంత్ వచ్చేసి ఎంత అంటే 21.8 kilometers అన్నట్టు, ఓకే. అండ్ ఈ బ్రిడ్జ్ వచ్చేసి ఏంటి అంటే 16.5 kilometers వచ్చేసి ఏంటంటే అరేబియా సీ మీద కన్స్ట్రక్ట్ చేశారు అన్నట్టు. అండ్ 5.5 kilometers వచ్చేసి ఏంటంటే ల్యాండ్ మీద కన్స్ట్రక్ట్ చేశారు అన్నట్టు. ఇది వచ్చేసి కూడా టోటల్ వచ్చేసి ఏంటంటే 6 lanes అన్నట్టు, రైట్, ఓకే. సో ఇది వచ్చేసి 6 lanes అంటే పోవడం 3 lanes అండ్ రావడం వచ్చేసి 3 lanes అన్నట్టు. సో మనకు ఇంపార్టెంట్ విషయం వచ్చేసి ఏంటంటే ఇది లాంగెస్ట్ బ్రిడ్జ్ అన్నట్టు, ఓకే. సో ఇది ఇండియాలో వచ్చేసి లాంగెస్ట్ బ్రిడ్జ్ అని చెప్పొచ్చు. అండ్ ద లాంగెస్ట్ సీ బ్రిడ్జ్ అని కూడా చెప్పొచ్చు అన్నట్టు. అదే మరి ప్రపంచంలో చూస్తే ఎంత అంటే సో ఇది వచ్చేసి 12th లాంగెస్ట్ సీ బ్రిడ్జ్ ఇన్ ద వరల్డ్ అన్నట్టు. అయితే బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేయడానికి కూడా వచ్చేసి ఏం చేశారు అంటే సో ఇది కొహర్షన్ రెసిస్టెంట్ మెటీరియల్ కూడా యూజ్ చేశారు అన్నట్టు. అంటే తుప్పు నిరోధక పదార్థాలు యూజ్ చేశారు అన్నట్టు. లైక్ అవి వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్, అల్యూమినియం, టిటానియం అండ్ సమ్ ప్లాస్టిక్ మెటీరియల్స్ కూడా యూజ్ చేశారు అన్నట్టు. దీనివల్ల అడ్వాంటేజ్ వచ్చేసి ఏంటంటే డ్యూరబిలిటీ ఉంటుంది, లాంగివిటీ ఉంటుంది అండ్ సేఫ్టీ కూడా ఉంటుంది అన్నట్టు. అండ్ మరొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసి ఏంటంటే ఈవెన్ ఈ బ్రిడ్జ్ వచ్చేసి ఏంటంటే సో అగైన్స్ ద ఎర్త్ క్వేక్, సైక్లోన్ అండ్ హై విండ్ ప్రెజర్స్ అండ్ టైడ్స్ కూడా దీని మీద పెద్ద ప్రభావం కూడా చూపించవన్నట్టు సో ఈ ఆర్టికల్లో మెన్షన్ చేయడం జరిగింది అన్నట్టు. అండ్ నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసి ఏంటంటే ఈ బ్రిడ్జ్ మీద వచ్చేసి ఏంటంటే ఇక్కడ సో ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంది అండ్ వీడియో ఇన్సిడెంట్ డిటెక్షన్ సిస్టమ్ ఉంది అండ్ స్పీడ్ ఎన్ఫోర్స్మెంట్ సిస్టమ్ అండ్ ఎమర్జెన్సీ కాల్ బాక్సెస్ కూడా ఉన్నాయి అన్నట్టు. సో ఇవి వీటి యొక్క సో ప్రత్యేకతలు అన్నట్టు. అయితే ఈ ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ వచ్చేసి అటల్ సేతు అని పిలిచాం కదా. ఎందుకు అటల్ సేతు అని పిలిచారు అంటే మన సో ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ అయిన అటల్ బిహారీ వాజ్పేయి పేరు మీద సో ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ ని అటల్ సేతు బ్రిడ్జ్ అని కూడా పిలిచారు అన్నట్టు. అయితే ఈ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ బెనిఫిట్ ఏంది అంటే ఈ బ్రిడ్జ్ లేకముందు వచ్చేసి ఏంటంటే ముంబై నుంచి నావి ముంబైకి పోవాలి అంటే 2 hours జర్నీ పట్టేది అన్నట్టు. సో ఇప్పుడు ఈ బ్రిడ్జ్ వల్ల వచ్చేసి మనకి ఏమవుతుందంటే ఓన్లీ 20 minutesలోనే సో చేరుకోవచ్చు అన్నట్టు. సో ఇది ఫస్ట్ అడ్వాంటేజ్ అన్నట్టు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే సో ఇది ఫాస్టర్ కనెక్టివిటీ ప్రొవైడ్ చేస్తుంది అన్నట్టు. సో ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి అలానే నావి ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి అన్నట్టు, రైట్. అండ్ మరొక అడ్వాంటేజ్ వచ్చేసి ఏంటంటే మనకి ఇంతకుముందు వచ్చేసింది 2 hours జర్నీ పట్టేది కదా, ఇప్పుడు అది ఓన్లీ 20 minutesకి వచ్చింది కదా. దీనివల్ల లాభం వచ్చేసి ఏంటంటే మనకి యాన్యువల్ ఫ్యూయల్ సేవింగ్ ఎంత జరుగుతుంది అంటే 10 million liters సేవ్ అవుతుంది అన్నట్టు. అంటే దీనివల్ల వచ్చేసి పొల్యూషన్ కూడా తగ్గుతుంది అన్నట్టు కూడా మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది అన్నట్టు. సో ఇది ఈరోజు ఇన్ఫర్మేషన్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.